ప్రకృతిని పూజించే పూల పండుగ, అమ్మను స్మరించుకునే ఆరాధన. అదే మన తెలంగాణ ఆత్మకళ బతుకమ్మ. బతుకమ్మ పండుగ గురించి అనేక రకమైనటువంటి కథలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి, తెలంగాణలో ప్రతి ఆశ్వయుజ మాసం రాగానే పల్లెల్లో, పట్టణాల్లో ఒకే ఒక పండుగ వెలుగులు నింపుతుంది, బతుకమ్మ. అమ్మాయిలు పూల గంపలు తీసుకొని వలయాలుగా కూర్చొని పాటలు పాడే ఈ పండుగ వెనుక ఒక భావోద్వేగమైన పురాణ కథ ఉంది. ఒక చెల్లెలి కన్నీటి వెనుక పుట్టినటువంటి సాంప్రదాయం, అదే బతుకమ్మ పండుగ. ఒక రాజ్యంలో 7 అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉండేవారు. అన్నదమ్ములు ఆ చెల్లెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ వారి భార్యలు మాత్రం, అంటే వదినలు, ఆ చిన్న చెల్లెల్ని అసూయతో వేధించేవారు. ఆమె ముద్దు మాటలు, అందం, అమాయకత్వం చూసి వాళ్ళు అసూయపడేవారు. చిన్న చిన్న కారణాలతో ఆమెను తిడుతూ పని చేయించి ఆకలితో ఉంచేవారు. ఒకరోజు ఆమెలోని క్రూరత్వం పరాకాష్ఠకు చేరింది. చిన్న చెల్లెల్ని విషం పెట్టి చంపేశారు. ఆ అమాయకురాలి ప్రాణం తీయబడింది. అందరూ కన్నీరు పెట్టుకోగా ఆ పాపను ఆప్యాయంగా పూడ్చిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత తంగేడు చెట్టు పూసింది. పసుపు వర్ణంలోని ఆ చెట్టు వదినెల క్రూరత్వానికి ఎదురు నిలిచిన చెల్లెలి ఆత్మగా మారింది. ఒకరోజు ఆమె ఆత్మ అన్నదమ్ముల ముందుకు వచ్చింది. నన్ను బతికించలేకపోయినా నా జ్ఞాపకం మరచిపోకండి. నా పేరుతో ప్రతి ఏడాది పండుగ జరపండి. అది ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది అని కోరింది. అప్పటి నుండి ఆ అన్నదమ్ములు, ఆ వంశంలోని స్త్రీలు పూలతో బతుకమ్మను పేర్చి ఆ చెల్లెలి జ్ఞాపకార్థం పండుగ జరపడం మొదలుపెట్టారు. బతుకమ్మ బతుకెమ్మ అని పాడుతూ ఆనందంగా పండుగ చేసుకోవడం మొదలుపెట్టారు. అదే ఆచారం మొత్తం తెలంగాణలో వ్యాప్తి చెందింది. ఆ పండుగనే మనం ఇవాళ బతుకమ్మ అని పిలుస్తున్నాం. బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ కాదు. అది ఒక చెల్లెలి ఆత్మగౌరవం, ఆడపడుచుల గౌరవం, కుటుంబ బంధాల ప్రతీక. ప్రకృతితో మమేకమై పూలతో ఆడుతూ జీవితం కోసం ప్రార్థించే ఒక అద్భుత సాంప్రదాయం. ఈ పండుగను మీరు కూడా మీ కుటుంబంతో కలిసి జరుపుకోండి. బతుకమ్మ అంటే మన సంస్కృతి, మన గౌరవం. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా భక్తి కుటుంబంలో భాగస్వాములు కండి. మర్చిపోవద్దు.